ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి గౌరవంగా పదవులు ఇచ్చారు. పార్టీ కుల పరిమితులు పక్కన పెట్టి వారి పోరాటానికి గుర్తింపుగా మొత్తం 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. వీరిలో చాలా మంది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొని కొందరు జైలుకు వెళ్లారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచే డిమాండ్కు వ్యతిరేకంగా వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడిన వారికి, అలాగే చంద్రబాబు అరెస్టు సమయంలో ఉద్యమించిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఇందులో 3 పదవులు జనసేన నేతలకు, 2 పదవులు బీజేపీ నేతకు కేటాయించారు. పార్టీ సంబంధం లేకుండా రాజధాని కోసం పోరాడిన అమరావతి జేఏసీకి ఒక పదవి ఇచ్చారు. ముఖ్యమైన టీడీపీ నియామకాలు: బాలకోటయ్య సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్. అమరావతి కోసం బహుజన జేఏసీ స్థాపించి టీవీ డిబేట్లలో టీడీపీ తరపున గట్టిగా వాదించారు. బ్రహ్మం చౌదరి కమ్మ కార్పొరేషన్ చైర్మన్. గురజాలలో రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సిఎస్ త్యాగరాజన్ కొత్తగా ఏర్పడిన మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. కుప్పంలో తమిళ ఓటర్లను కూటమిగా మద్దతుగా సమీకరించారు. మారుపిల్ల తిరుమలేశ్వరరావు సిటీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. విజయవాడ వెస్ట్ లో బీజేపీ నేత సుజనా చౌదరి విజయం కోసం పనిచేశారు. నాగుల్ మీరా కసునూరి నూర్ బాషా అండ్ దుదేకుల కార్పొరేషన్ చైర్మన్. చంద్రబాబుపై గాఢమైన విశ్వాసం కలిగిన నేత. జనసేన నేతలకు ఇచ్చిన పదవులు: షేక్ రియాజ్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. గుంటసాల వెంకట లక్ష్మి మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్. వంపూరు గుంగులయ్య ఫోక్ ఆర్ట్స్ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.